హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ టెక్ క్రియేటర్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో ఇన్స్టాలో వైరల్ అవుతున్నటువంటి పవర్ హౌస్ బీజిఎం తో వీడియో ఎడిటింగ్ అయితే తీసుకొచ్చాను. వీడియో చాలా బాగుంది, ఒకసారి అయితే డెమో చూడండి. ఈ వీడియో ఎడిటింగ్ చేయమని చాలా మంది కామెంట్స్ మెసేజ్ చేశారు. వీడియో చాలా ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. నేను ఫొటోస్ తో ఎడిట్ చేశాను, మీరు వీడియోస్ పెట్టి కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ గానే ఉంటుంది, ఎవరైనా ఎడిట్ చేసుకోవచ్చు. ఎలానో ఇప్పుడు చూద్దాం. వీడియో ఎడిటింగ్ అయితే తప్పకుండా ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఎలైట్ మోషన్ ఓపెన్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ టెంప్లెట్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నేను మీకు కొన్ని ఫైల్స్ ఇస్తాను. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఫైల్స్ ఉంటాయి. సో మీరు ఏం చేస్తారంటే అప్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా టాప్ లో, దానిపైన క్లిక్ చేసి మీకు ఇచ్చిన XML ఫైల్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేసి కంటిన్యూ టు టైమ్ లైన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు కూడా యాస్టీస్ ఇదే విధంగా వస్తుంది. కాకపోతే ఒక్కొక్కసారి ఈ ఫొటోస్ అన్ని కూడా యాడ్ అవుతాయి, ఒక్కొక్కసారి యాడ్ అవ్వవు. యాడ్ కాకపోతే మళ్ళీ XML ఫైల్ డిలీట్ చేసి మళ్ళీ రీఓపెన్ చేసుకోండి, రీఅప్లోడ్ చేసుకోండి. అయినా కూడా యాడ్ కాకపోతే జస్ట్ మీరు ఫొటోస్ రిప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే స్టార్టింగ్ వచ్చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్, తర్వాత మీడియాలోకి వెళ్ళేసి ఫస్ట్ మీరు ఇలాంటి 2 seconds ఫుటేజ్ని అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని దాన్ని ఈ విధంగా డ్రాగ్ చేసుకొని కంప్లీట్గా కిందికి తీసుకురండి. ఓకేనా, సో ఇంతే, ఇందులో ఆటోమేటిక్ సెట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఫుటేజ్ కూడా యాడ్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి 3 groups ఉన్నాయి కదా, దీని పక్కకు అంటే దీని తర్వాతనే యాడ్ చేయాలి మనము. దానికోసం ప్లస్ ఐకాన్, తర్వాత మీడియా, ఇందులో గ్లాస్ బ్రేకింగ్ ఫుటేజ్ అనమాట ఇది. ఓకేనా, సో దీన్ని యాడ్ చేసుకున్న తర్వాత కూడా దీనిపైన క్లిక్ చేయండి. తర్వాత బ్లెండింగ్లోకి వెళ్ళేసి లైట్ అండ్లో ఫస్ట్ ఆప్షన్ లేదా 4th ఆప్షన్ ఏదైనా తీసేసుకోవచ్చు. నేను 4th ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. బ్యాక్ వచ్చేస్తున్నాను. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా ఉంది చూసుకుందాం. సరిగ్గా ఈ 2 బీట్ మార్క్ మధ్యలోనే ఇది ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ ఎక్స్ట్రా ఉంది అనుకుంటే ముందుకు వచ్చేసి ఎక్స్ట్రా ఉంది డిలీట్ చేసుకోవాలి ఈ విధంగా. ఓకేనా, మళ్ళీ దీన్ని నేను కాపీ చేస్తున్నాను. కాపీ చేసి మనకి ఇంకొక గ్రూప్స్ ఉన్నాయి కదా, ముందుకెళ్తే ఈ గ్రూప్ తర్వాత మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఓకేనా, సో ఈ విధంగా ఉంది. నేను ఎక్స్ట్రా ఉంది డిలీట్ చేశాను అండ్ కొంచెం ముందు కూడా జరుపుకున్నాను. దీనికి సౌండ్ కూడా ఉంటుంది. ఓకేనా, సో మళ్ళీ ఫస్ట్కి వచ్చేస్తున్నాను. ఇప్పుడు మ్యూజిక్ యాడ్ చేద్దాం. ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేశాను, ఆడియో అండ్ వ్యూ ఆల్. సో మ్యూజిక్ కూడా యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేశారంటే మిగతా అన్నీ కూడా ఫొటోస్ ఉంటాయి అన్నమాట, ఫొటోస్ లేదా వీడియోస్. ఓకేనా, ఈ గ్రూప్స్లో ఏవైతే గ్రూప్స్ ఉన్నాయో ఆ గ్రూప్స్లో మాత్రం మీరు ఫొటోస్ 100%గా ఫొటోస్ రిప్లేస్ చేసుకోవాలి. ఒకవేళ మీరు అన్ని వీడియోస్తో ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ దాని తర్వాత లేయర్ ఉంటుంది కదా, ఇక్కడ ఫోటో అండ్ లేదా వీడియో కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ నేను ఇక్కడ ఫోటోని రిప్లేస్ చేస్తున్నాను. అండ్ దీంట్లో వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ గ్రూప్స్లో ఫోటోని రిప్లేస్ చేసుకునే ముందు దాని తర్వాత ఉన్న ఫోటోని మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఫస్ట్. ఇక నేను ఈ ఫోటో ఉంది కదా, వేరే ఫోటో ఇక్కడ చేంజ్ చేస్తున్నాను చూడండి. కలర్ అండ్ ఫిల్, తర్వాత మీడియా. ఇక్కడ నేను ఈ ఫోటో సెట్ చేసుకున్నాను. సెట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మీరు సెంటర్లో తీసుకురావాలి. దానికి సెంటర్లో అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ టాప్లో షేర్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. కరెంట్ ఫ్రేమ్ as PNG పైన క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత సేవ్ ఆప్షన్ వస్తుంది. దీన్ని సేవ్ చేసుకోండి. ఫస్ట్ సేవ్ చేసుకున్న తర్వాత ఈ ఇమేజ్ యొక్క ఇప్పుడు మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నటువంటి సేవ్ చేసుకున్నటువంటి ఇమేజ్ యొక్క బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలి. దానికోసం నేను పిక్సార్ట్ ఓపెన్ చేస్తున్నాను. పిక్సార్ట్ ఓపెన్ చేసి ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఎడిట్ ఫోటో. మీరు ఫోటో స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా, సేవ్ చేసుకున్నారు కదా, ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ రిమూవ్ BG పైన క్లిక్ చేశాను. సో ఇది బ్యాక్గ్రౌండ్ ఈజీగా రిమూవ్ చేసి పెడుతుంది. సో నేను దీన్ని సేవ్ చేస్తున్నాను. టిక్ మార్క్ పైన క్లిక్ చేసి తర్వాత యారో మార్క్ కింద సేవ్ ఆప్షన్. ఓకే, తర్వాత మళ్ళీ ప్రాజెక్ట్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఈ గ్రూప్స్ని ఇప్పుడు ఒక్కొక్క దాన్ని రిప్లేస్ చేసుకుందాం. ఫస్ట్ ఇక్కడ టాప్లో ఉన్న గ్రూప్ ఓపెన్ చేస్తున్నాను, ఎడిట్ గ్రూప్. తర్వాత ఇక్కడ సెకండ్ లేయర్, తర్వాత కలర్ అండ్ ఫిల్, తర్వాత మీడియా. ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ప్లస్ సెకండ్ పైన క్లిక్ చేశాను. యాడ్ అయిపోయింది. యాడ్ అయిన తర్వాత దీన్ని ఏం చేస్తారంటే మీరు బ్యాక్ వచ్చేసేయాలి. టాప్లో 3 lines పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ ఫిల్ కాంపోజిషన్ ఏరియా దీనిపైన 100% క్లిక్ చేయాలి. అప్పుడే ఈ స్క్రీన్కి ఫిట్ అవుతుంది అనమాట. మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ గ్రూప్ ఓపెన్ చేస్తున్నాను. దీనిపైన క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్, తర్వాత కలర్ అండ్ ఫిల్, ఫోటోని సెలెక్ట్ చేసుకుని మళ్ళీ బ్యాక్ వచ్చేసి 3 lines. పక్కా ఇది మాత్రం 100% చేయాలి, అప్పుడే మీకు 100% కరెక్ట్ వస్తుంది. తర్వాత థర్డ్ గ్రూప్ ఇది కూడా ఓపెన్ చేసి సెకండ్ లేయర్, మళ్ళీ అది ఫోటో సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేసి కాంపోజిషన్ ఏరియా. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం పర్ఫెక్ట్గా సెట్ అయిందా లేదా.
చూడండి పర్ఫెక్ట్ సెట్ అయింది. అండ్ ముందుకెళ్ళేస్తే ఇదే ప్లేస్లో ఆ ఫోటో కూడా ఉంటుంది. ఈ విధంగా సెట్ అవుతుంది కాబట్టి నేను ముందు ఫోటో ఎడిట్ చేసుకున్న తర్వాత వీటిని రిప్లేస్ చేసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్ని ఉపయోగించి ముందుకు వచ్చేస్తే ఒక చిన్న లేయర్ ఉంటుంది కదా, పిఎన్జీ లేయర్. సో ఈ లేయర్ని రిప్లేస్ చేసుకోవడానికంటే ముందు దాని ముందు ఫోటోని మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఈ ఫోటో పైన క్లిక్ చేయాలి, తర్వాత కలర్ అండ్ ఫిల్, తర్వాత మీడియా. సపోజ్ ఈ ఫోటోని రిప్లేస్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఈ ఫోటోని మీరు సరిగ్గా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. కిందికి ఈ విధంగా సెంటర్లో ఫస్ట్ అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత దీన్ని మీరు ఫోటోని స్క్రీన్ షాట్ తీసుకోవాలి. లేదంటే ఇక్కడ సేవ్ ఆప్షన్, ఇక్కడ కరెంట్ ఫ్రేమ్ ఐస్ ఎక్స్పోర్ట్, తర్వాత ఇంతకుముందు చెప్పిన విధంగానే సేవ్ చేసుకోండి. ఈ ఫ్రేమ్ని సేవ్ చేసుకొని దాని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని దాని ముందుకు వచ్చేసి ఇక్కడ చిన్న లేయర్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్, తర్వాత మీడియా పైన క్లిక్ చేసి దాన్ని రిప్లేస్ చేసుకొని ఇంతకుముందు చెప్పిన విధంగానే కాంపోజిషన్ ఏరియా ఫిట్ చేయాలన్నమాట. సో ఈ విధంగా ముందుకు వెళ్ళేస్తే అవే లేయర్స్ ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ ఈ లేయర్ని, ఈ స్లైడ్లో ఉన్న లేయర్ని రిప్లేస్ చేసుకున్న తర్వాత ఫిట్ చేసిన తర్వాత దాన్నే స్క్రీన్ షాట్ తీసుకోవాలి. మీరు డైరెక్ట్గా వచ్చేసి ప్రాజెక్ట్ ఓపెన్ చేసి అన్ని ఫొటోస్ని రిప్లేస్ చేసుకోవచ్చు. కాకపోతే అందులో కొన్ని ఫొటోస్ అంటే జిగ్జాగ్ అవ్వచ్చు. నేను అందుకనే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. తర్వాత ముందుకు వచ్చేసి ఇంకా 3 ఉంటాయి. స్టార్టింగ్లో మనం ఎడిట్ చేసిన విధంగానే 3 గ్రూప్స్ ఉంటాయి. సేమ్ అదే విధంగానే ఇక్కడ ముందు దీన్ని రిప్లేస్ చేసుకుని అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాతనే అదే ఫోటోని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని ఈ గ్రూప్స్లో రిప్లేస్ చేసుకోవాలి. ఓకేనా? సేమ్ అదే ప్రాసెస్, స్టార్టింగ్ చెప్పిన విధంగానే సేమ్ ప్రాసెస్. ఓకేనా? లాస్ట్లో ఇక్కడ క్రెడిట్స్ ఉంటుంది, దీన్ని డిలీట్ చేసుకోవచ్చు. లేదంటే మీరు ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేసి కూడా రిప్లేస్ అయితే చేసుకోండి. ఇంకా అంతే, వీడియో ఎడిటింగ్ అయితే అయిపోతుంది. సేమ్ మీరు ఇదే విధంగానే వీడియోని ఎడిట్ చేసుకోవాలనుకుంటే జస్ట్ అందులోకి వెళ్ళేసి వీడియోని రిప్లేస్ అయితే చేసుకోండి. లేదంటే దాని కిందనే లేయర్ ఎంతవరకు అవుతుందో అంతవరకు వీడియో ఫుటేజ్ యాడ్ చేసేసుకొని దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ కాపీ చేసుకోండి. ఈ లేయర్ని కాపీ చేసుకొని ఆ వీడియో లోయర్ పైన క్లిక్ చేయాలి. సేమ్ ఇదే విధంగానే మళ్ళీ ప్లస్ కానీ ఇక్కడ పేస్ట్ స్టైల్ ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేసి ఈ 2 కూడా డిసేబుల్ చేసుకొని పేస్ట్ చేశారంటే మీకు ఆ వీడియోకి కూడా ఈ ఫిల్టర్స్, ఈ ఎఫెక్ట్స్ అనేవి యాడ్ అయిపోతాయి అనమాట. ఓకే, ఇప్పుడు దీన్ని సేవ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ షేర్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ పైన ట్యాప్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ వీడియో చూడండి. ఇందులో అంత ప్రాసెస్ ఏం లేదు, చాలా ఈజీగానే ఉంటుంది. అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. ఆ తర్వాత ఏదైనా ఎర్రర్ ఉంటే నాకు కామెంట్ మెసేజ్ కూడా చేయండి.